ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువున్న వెంకటాద్రితో సమానమైన ప్రదేశం విశ్వంలో లేదు. వెంకటేశ్వరునితో సమానమైన దేవుడు గతంలో లేడు, భవిష్యత్తులోనూ లేడు. అంతటి గొప్పవాడైన ఆ శ్రీనివాసును దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి నిత్యం ఎన్నో లక్షల మంది వ్యయ ప్రయాసల కోర్చి నిశ్చలమైన భక్తితో స్వామి దర్శనానికే వస్తారు. ఆ భక్తకోటిని చూసి పారవస్యంతో ఆ అన్నమాచార్యుడు ఇలా కీర్తించాడు. నానా దిక్కుల నరులెల్లా వానలలోననే ఒత్తురు కదలి. నానా దిక్కుల నరులెల్లా వానలలోననే ఒత్తురు కదలి. గోవిందా హరి గోవిందా, గోవిందా హరి గోవిందా. అయితే అల్లంత దూరాన వెలిసిన ఆ స్వామిని దర్శించాలంటే అందరికీ సాధ్యమేనా? అందుకే ఒక భక్తుడు స్వామితో ఇలా చెప్పుకుంటాడు. ఏడేడు శిఖరాల నే నడువలేను, ఏ పాటి కానుకలందించలేను. ఏడేడు శిఖరాల నే నడువలేను, ఏ పాటి కానుకలందించలేను అని. మరి భక్తుడు తనను దర్శించాలని తప్పిస్తూ తన వద్దకు రాలేని అసక్తుడైతే ఆ వెంకటేశ్వరుడు చూస్తూ ఊరుకుంటాడా? భక్త సులభుడు కదా. ఆయనే ఏడుకొండలు దిగి భక్తులను తరింపచేయడానికి వస్తాడు. అలా ఆ ఏడుకొండలవాడు ఎన్నో ప్రదేశాలలో వెలిసి భక్తులను అలరిస్తున్నాడు. రామస్వామి అనే భక్తాగ్రేసుడు ప్రతి ఏటా తిరుపతి వెళ్ళి ముడుపు చెల్లించి స్వామిని దర్శించుకునేవారు. ఒకసారి ఆయనకు తన ముడుపు స్వామి పాదాల చెంత చేర్చాలనే కోరిక కలిగి అర్చక స్వాములను అడుగగా అందుకు అర్చక స్వాములు నిరాకరించారు. తన కోరిక తీరలేదని చింతాగ్రస్తుడే రామస్వామి గారు స్వామినే స్మరిస్తూ నిద్రించినప్పుడు తన భక్తుడైన రామస్వామి గారి కోసం బాలుని రూపంలో కలలో కనిపించి తానే స్వయంగా వస్తానని చెప్పి భక్తుని కోరిక తీర్చడం కోసం ఆయన కొబ్బరి వ్యాపార స్థలంలో బాలాజీగా వైనతేయి నదీ తీరాన అప్పనపల్లిలో వెలిసినాడు ఆ స్వామి. ఎంత భాగ్యవంతుడో ఆ రామస్వామి. ఆయన పుణ్యమా అని కోనసీమవాసులే కాదు, ఎంతోమంది ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఇది మనందరి భాగ్యం. ఏడుకొండలపై అల్లంత దూరాన కొలువున్న ఆ దేవదేవుడిని దర్శించుకోలేకపోతున్నామన్న బాధ తొలగించడానికి అంత దూరం రాలేని వారి కోసం ఆ గోవిందుడు మన కోసం అప్పనపల్లిలో వెలిశాడు. ఆ భక్తవత్సలను కళ్ళారా దర్శించి మనసారా స్మరిస్తే, నమ్మకంతో వేడుకుంటే నెరవేరిన కోరిక ఉంటుందా? గట్టెక్కని గండం ఉంటుందా? అందుకే ఆ శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సర్వశుభాలను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.